వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. హైదరాబాద్ లో మరో కుట్రకు లష్కర్ ఇ తోయిబా యత్నం చేసినట్టుగా తెలుస్తోంది. 3 ఏళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లకు ప్రయత్నాలు చేసి హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాది జాహెద్ మరో ఉగ్ర కుట్ర ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17న హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న జాహెద్ పాకిస్తాన్లోని సహచరులతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. 2022 అక్టోబర్ 2న ముసారాంబాగ్కి చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్బర్బాగ్కు చెందిన మహమ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మజ్ హసన్ ఫరూక్ అలియాస్ మజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రానైట్స్, 3,91,800 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రానైట్, 1,50,000 నగదు, మొబైల్ ఫోన్, ఒక బైక్, అలాగే మజాహజన్ నుంచి గ్రానైట్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పండగ సమయాల్లో పాత నేరస్తులు సోషల్ మీడియాలో నిఘా ఉంచిన పోలీసులు మజీద్ బృందం కుట్రను పసిగట్టారు. అక్టోబర్ 2 తెల్లవారుజామున ముసారంబాగ్, చంపాపేట్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో పోలీసులు మెరుపు సోదాలు చేసి 3గురిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హాతుల్లా గోరీ, అబు అన్జాలా, జాహెద్ సోదరుడైన మజీద్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం పాకిస్తాన్ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహెద్ పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా అంగీకరించాడు. హవాలా మార్గంలో 33 లక్షలు అందగా ఫరాతుల్లా ఘోరీ 4 గ్రానైట్లు పంపినట్లు చెప్పాడు. గ్రానైట్లు తొలుత కాశ్మీర్, ఆ తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్కు రాగా 2022 సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ అనే యువకుడు తన వాహనంపై వెళ్లి హైదరాబాద్కి తెచ్చి జాహెద్కి అప్పగించాడు. వాటిలో ఒకటి సమీయుద్దీన్, మరొకటి మాస్క్ ఇచ్చి జాహెద్ 2 గ్రానైట్లను తన దగ్గర పెట్టుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడగా వారి కుట్రకు బ్రేక్ పడింది. ఇక చెంచల్గూడ జైల్లో ఉన్న జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్లోని తన సోదరుడైన మజీద్తో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. తదుపరి దర్యాప్తు కోసం 3 సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చెంచల్గూడ జైలుకు వెళ్లి విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆరా తీయగా జైలు నుంచి మజీద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ మళ్ళీ ఒకసారి అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళంతా పకడ్బందీగా వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టే ఏ విధ్వంసం లేకుండా దేశం, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతుంది. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.